హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా కూడా గులాబ్ జామ్ ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. గులాబ్ జామ్ మిక్స్ ఏమీ అవసరం లేదు, ఒక బ్రెడ్ ఉంటే చాలు. రీసెంట్గా నేనైతే ఆన్లైన్లో 2 బ్రెడ్ ప్యాకెట్లు ఆర్డర్ పెట్టుకున్నాను. ఒకటైతే సాఫ్ట్గా బాగుంది, ఇంకోటైతే కొంచెం డ్రైగా తినడానికి అంతగా బాగోలేదు. దాన్ని అయితే నేను గులాబ్ జామ్గా ట్రై చేస్తున్నాను. నేను కూడా గులాబ్ జామ్ చేయడం ఫస్ట్ టైం అనమాట. ముందుగా అయితే ఈ బ్రెడ్ బ్రౌన్ పార్ట్ మొత్తం కూడా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఇలా పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పౌడర్లో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవాలి, అస్సలు కూడా వాటర్ యాడ్ చేయొద్దు. ఇలా మిల్క్ కొంచెంగా యాడ్ చేసుకుంటే చిన్న గ్లాస్ పాలు సరిపోతాయి. కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుంటూ చపాతీ పిండిలా కొంచెం టైట్గా కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకుంటూ ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తూ ఉంటాయి గులాబ్ జామున్వి. సో కొంచెం టైట్గా కలుపుకొని ఒక 5 minutes కవర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే కడాయిలో వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు మనమైతే గులాబ్ జాములు ప్రిపేర్ చేసుకుందాం. పిండిని కొంచెంగా తీసుకొని ఇలా బాగా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో ఇలా ప్రెస్ చేసి చేయడం వల్ల ఏంటంటే క్రాక్స్ రావన్నమాట. కొన్ని గులాబ్ జాములు ఆయిల్లో వేయగానే క్రాక్స్ వస్తాయి కదా, పిండివి అయితే బాగా వస్తాయి, బ్రెడ్వి కూడా వస్తాయి. కాకపోతే ఇలా ప్రెస్ చేసుకుంటూ చేస్తే ఏం క్రాక్స్ రావు. ఇంకా చేసుకున్న ముద్దలన్నిటిని కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes పాటు అవుతుందన్నమాట. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కానీ లోపల ఉడకవు. అవి గులాబ్ జాములు డీప్ ఫ్రై అయ్యేలోపు మనమైతే షుగర్ సిరప్ని ఇంకో స్టవ్ మీద ప్రిపేర్ చేసుకుందాము. ఈ కప్తో ఫుల్ కప్పుగా నేను పిండి కలుపుకున్నాను. సో నేను ఈ కప్తో 2 కప్పుల షుగర్ తీసుకుంటున్నాను. మీకు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా 3 cups తీసుకోండి. 2 cups షుగర్కి 2 cups వాటర్ యాడ్ చేసుకున్నాను. షుగర్ సిరప్ ఎక్కువగా అవ్వాలనుకుంటే 3 cups తీసుకోండి. ఈ గులాబ్ జాములన్నీ కూడా డీప్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. ఒక్క గులాబ్ జామ్ కూడా ఎక్కడ కూడా క్రాక్ రాలేదు, అలాగే ఆయిల్ కూడా పీల్చలేదు, చాలా నీట్గా వచ్చాయి. ఇంకా మన పాకం వచ్చిందో చూసేసుకుందాము. పాకం రావడానికి జస్ట్ తీగ పాకం రావాలి. ఇది బాగా మసులుతున్నప్పుడే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇలా చేత్తో టచ్ చేస్తే కొంచెం జిగురుగా అనిపిస్తుంది. అలా ఉన్నప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని 5 minutes పాటు పక్కన ఉంచేసుకోండి, మూత పెట్టేసి. అది గోరువెచ్చగా అయిన తర్వాత గులాబ్ జాములు అన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, ఇంకా ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ గులాబ్ జాములు రెడీ అయిపోయినాయి. ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు, చిన్న ప్రాసెస్. అంటే ఒక 1/2 hour కూడా పట్టదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా అంతే, వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. చేసిన రోజు కంటే నెక్స్ట్ డే ఇంకా బాగున్నాయి. సో మీరు కూడా మీకు ఎలా నచ్చితే అలా ఎంజాయ్ చేసేయండి. నేనైతే సగం వరకు నేనే తినేసాను. మీలో ఎంతమందికి గులాబ్ జామున్ అంటే ఇష్టము? నా బ్రెడ్ గులాబ్ జామ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి.